రేపు శుక్రవారం రోజున మందార చెట్టు కనబడితే ఇలా చేయండి. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. ఎందుకంటేనండి మందార చెట్టు అతీత శక్తివంతమైనది. అలానే కాకుండా దేవతా వృక్షంగా భావిస్తారు. మందార చెట్టు కనబడితే ఈ విధంగా చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే పొందవచ్చని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే మందార చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి మందార చెట్టు కనబడితే శుక్రవారం పూట ఇలా చేసుకుంటే మన సుడి తిరుగుతుందని మనకేంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మందార చెట్టు కనిపించినా, మందార చెట్టు మీ ఇంట్లో ఉన్నా సరే ఈ పరిహారం చేసుకోండి. ధనాన్ని మీ ఇంటికి రప్పించుకోండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున మనం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంత లేనివారైనా సరేనండి ఒక దీపమైనా సరే పెట్టుకుంటూ ఉంటారు. అలా పెడితేనే కదా ఆ తల్లి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది, మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మన ఇల్లు ఐశ్వర్యంతో నింపేస్తుంది కదండి. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఉదయాన్నే లేచి మనం ముందుగా ఏం చేయకపోయినా పర్వాలేదండి. ఉదయం స్త్రీలు లేస్తారు కదా, లేవగానే ముందుగా ఏంటంటే కళ్ళ ఊసులు తీసేసుకొని చక్కగా నోట్లో అంటే నీళ్ళను పోసుకొని బొక్కిలించుకోవాలి. పాచి మొహంతో ఏ పని కూడా చేయకూడదండి. అలానే కాకుండా మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా వాకిల్ని ఊడ్చి తుడుచుకొని మనం ఇంట్లో మాపు వేసుకునేటప్పుడు మనం ఈ రోజున ఏంటంటే కనుక కొంచెం కర్పూరం, అలానే కాకుండా కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి ఇంటిని క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మీరు అంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. గుమ్మానికి అంటే పసుపు రాయటం, కుంకుమతో బొట్టు పెట్టడం, ఇవన్నీ కూడా సాధారణంగా మనం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక మనం ఇంకా తర్వాత అంటే మన పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటం ఉంటుంది కదండి, ఆ పటాన్ని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకుని మన దగ్గర ఉండే పుష్పాలు అలంకరించుకుంటే సరిపోతుంది. శుక్రవారం పూట ఎర్రటి మందార పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి మన ఇంట్లో ఏంటంటే కనుక నాట్యం ఆడుతుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే ఈ విధంగా చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే మీ శక్తి కొలది అండి. మీరు ఆవునేతితో కూడా దీపం పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా ప్రతిదినం ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టండి. దీపం పెట్టిన తర్వాత అమ్మవారికి అంటే పుష్పాలు పెట్టి దీపం పెట్టుకోవాలి. దీపం నేల మీద పెట్టకూడదండి, ఆకు మీద దీపం పెడితే చాలు. ఒక తమలపాకు తీసుకుంటే 2-3 సార్లకి ఏంటంటే కనుక దీపం పెట్టుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. తమలపాకు డైరెక్ట్గా నేల మీద దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక భూమాత అగ్గిని భరించదు కాబట్టి శపిస్తుందండి. అందుకే ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా దీపం పెట్టకండి, ఆకు మీద పెట్టుకోండి. ప్రమిదను పెడితే ఆకు మీద పెట్టండి. నార్మల్గా మన దగ్గర అంటే ఇలా కుందులు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి ఒకవేళ ఉంటే డైరెక్ట్గా మనం పెట్టుకోవచ్చు, ఏం కాదు. కానీ ఆకు మీద దీపం పెడితే చాలా మంచిదనమాట. ముఖ్యంగా తమలపాకు మీద శుక్రవారం పూట దీపం పెట్టుకుంటే అదృష్టం అండి. ఈ విధంగా దీపారాధన చేయండి. దీపం పెట్టిన తర్వాత యాలక్కాయని వేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనమాట. తొందరగా ప్రసన్నం అవుతుందని చెప్పొచ్చు. ఇక ఈ విధంగా చేసేసుకుని మనము కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. అంటే దీపం ఒకటి పెట్టకూడదు కాబట్టి దీపానికి తగ్గట్టుగా ఒక అరటి పండు కానీ, లేదంటే కనుక బెల్లం ముక్క కానీ, పంచదార కానీ నైవేద్యంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు మేము నైవేద్యం పెట్టుకుంటామంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు ఆచరించాలి. అలా ఆచరిస్తేనే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఒకవేళ మీరు ఆచరించకపోతే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయం ఇలా లేచిన తర్వాత ఏంటంటే మనం నైటీలు వేసుకోకూడదండి. నార్మల్గా శుక్రవారం పూట మనం నైటీలు వేసుకోకుండా చక్కగా అలంకరించుకోవాలి. డ్రెస్ అయినా సరే వేసుకోండి, అలానే కాకుండా ఏంటంటే చీర కట్టుకోండి. ఇలా చేసుకుంటే ఏంటంటే కనుక నిండుగా ఆ తల్లికి మనం కనిపిస్తాము. జడ వేసుకొని, పూలు పెట్టుకొని, గాజులు వేసుకొని, బొట్టు పెట్టుకొని చక్కగా అంటే చీరని కట్టుకొని, లేదంటే మనం డ్రెస్ వేసుకుంటే డ్రెస్సు ఇలా వేసుకుని ఉంటే ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుందన్నమాట. లేకపోతే మన ఇంట్లోకి ఏంటంటే దురదృష్టం అనేది చేరుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదనమాట. నైటీల మీద దీపం కూడా పెట్టకూడదని మనకు వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి వాటిని మీరు అవాయిడ్ చేయండి. ఇక ఆ తర్వాత ఇలా దీపారాధన చేసిన తర్వాత తులసికోట కూడా లక్ష్మీదేవి రూపమే కదా, అందుకే తులసికోట దగ్గర కూడా మీరు ఏంటంటే కనుక ఇలా పూజా కార్యక్రమాలు చేసుకోండి. పూజ అంటే ఏమీ లేదు, అమ్మవారికి నీళ్ళల్లో కొంచెం కుంకుమ, పసుపు, కర్పూరం కలిపి చిటికెడు ఆ నీళ్లను అంటే తులసికోటకు సమర్పించండి. ఆ తర్వాత అక్కడ కూడా అగరవత్తులు వెలిగించి దీపం పెట్టేసి తులసి మొక్క మీద ఏంటంటే కనుక అత్తరు ఉంటుంది కదండి, అది 2 చుక్కలు నీళ్ళల్లో కలిపి చిలకరించుకుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. లక్ష్మీదేవి ఏంటంటే కనుక మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. ఆ అనుగ్రహం ఏంటంటే కనుకనండి మన ఇంట్లో అంటే గజ్జల సప్పుడు రావటం కానీ, మనము అంటే దీపం పెడితే ఆ పటాల దగ్గర కొంచెం పటాలు అటు ఇటు జరిగినట్టు అనిపించటం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఏంటంటే కనుక ఆ తల్లి మన ఇంటికి పంపిస్తుంది. నేను సంతోషంగా ఉన్నాను, నేను నీ ఇంట్లో ఉన్నాను అన్నట్టుగా ఏంటంటే కనుక
ఆ తల్లి పంపించడం జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం జరుగుతుందనమాట. ఇక ఈ విధంగా చేసేసుకోండి, సింపుల్గా పూజ అయిపోతుంది. ఇంకా తర్వాత మన ఇంట్లో ఈరోజు స్త్రీలు కావచ్చు, మిగతా వాళ్ళు శుక్రవారం కటింగ్ చేయించడం, జుట్టు కత్తిరించుకోవటం ఏంటంటే అపశకునానికి దారి తీస్తుంది. ఇదేంటంటే దరిద్రాన్ని మనమే కొని తెచ్చుకున్న వారు అవుతాం కాబట్టి ఇలాంటివి చేయకండి. ఇక ఆ తర్వాత గోర్లు కత్తిరించుకోవటం, అలానే నల్లటి వస్త్రాలు ధరించటం, ఏడవటం, శాపనార్థాలు పెట్టడం, పిల్లల్ని కొట్టడం, మూగజీవాల్ని హింసించటం, అలానే పాలు పెరుగు ఇలాంటివి మన ఇంట్లో నుంచి ఎవరికైనా దానం చేయటం, ఇలాంటి పనులు కూడా చెయ్యకండి. ఇలాంటి నియమాలు అందరికీ తెలుసుంటాయండి. కాకపోతే కొన్నిసార్లు మనం ఏంటంటే మర్చిపోతూ ఉంటాం, ఆచరించము. అలా ఆచరించక ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం. తర్వాత అయ్యో మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగలేదు, మాకు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు లేవు అన్నట్టుగా ఏంటంటే మనం బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోకుండా మీరు ఈ విధంగా పాటించేసుకొని ఫలితం అనేది పొందండి. తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందనమాట. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు మీకు ఖచ్చితంగా చేకూరుతాయండి. సంతోషం కలుగుతుంది, చక్కటి అభివృద్ధి ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇలా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇంకా మీరు ఈ మందార ఆకు పరిహారం చేయండి. నార్మల్గా అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటూనే ఉంటుంది. అంటే కొంతమంది ఇళ్లలో ఉంటుంది, కొంతమంది ఇళ్లలో ఉండదు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళేటప్పుడు మందార చెట్టు కనిపించింది అనుకోండి, నమస్కారం చేసుకుంటూ వెళ్ళండి. అలా మందార చెట్టుకు నమస్కారం చేయడం వల్ల, మందార చెట్టుకు నీటిని సమర్పించడం వల్ల మనకు దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. మందార చెట్టులో ఏంటంటే కనుక దేవతలు ఉంటూ ఉంటారు, దైవ రూపంగా భావించబడుతుంది మందార చెట్టు. కాబట్టి మందార చెట్టు ఏంటంటే కనుక దేవుడి నీడ దానిపై ఉంటుంది అని కూడా చెప్పబడుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే కనుక మందార చెట్టు ఓ దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక ప్రతికూల శక్తుల వాతావరణం అనేది ఉంటుందన్నమాట. అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని కూడా మనకు శాస్త్రాల్లో పేర్కొనడం జరిగిందనమాట. దేవతలు సంచరించే సమయం కాబట్టి మందార చెట్టు దగ్గర అతీత శక్తి ఉంటుందండి. అటు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, ఇటు దేవత అనుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా అది పవిత్రమైన చెట్టు. అలానే ఆ యొక్క చెట్టు పూలు ఏంటంటే కనుక మన పూజకు కూడా ఉపయోగపడతాయి. చూడండి ఎంత అంటే మంచి మొక్కను ఒక రకంగా చెప్పాలంటే ఎంత మంచి చెట్టు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి, నమస్కారం చేసుకోండి. లేదు మీ ఇంట్లోనే ఉందంటే మీరు నమస్కారం చేసుకొని ఒక పెద్ద సైజులో ఉండే ఆకుని తీసుకోండి, సరిపోతుంది. మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. పెద్ద సైజులో ఉండే ఆకును తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక దానిపైన గోధుమలు ఉంటాయి కదండి. గోధుమలు మనందరికీ తెలిసిందే. గోధుమలు ఏంటంటే కనుక 4 వైపుల నుంచి చూడండి ధనం రాక ఏంటంటే కనుక మన ధనద్వారాలు అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి, అంటే మూసుకుపోతాయి అనమాట. తెచ్చుకోవు, చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. డబ్బు అనేది అసలు రానే రాదు, డబ్బు అనేది పుట్టనే పుట్టదనమాట. రూపాయి కూడా లేక ఏంటంటే కొన్నిసార్లు మనం నరకాన్ని అనుభవిస్తూ ఉంటాం కదా. అలా జరగకుండా మరి 4 వైపుల నుంచి కూడా డబ్బు రావాలంటే మనం ఏం చేయాలంటే కనుక ఇలా మీరు మందార ఆకును తెచ్చుకున్న తర్వాత ఒకటే స్పూన్ అండి గోధుమలు, ఒకవేళ లేవంటే అప్పటికప్పుడైనా సరేనండి మీరు షాప్ నుంచి కొన్ని గోధుమలు తెచ్చుకోండి. ఇది మళ్ళీ చేసుకునే పరిహారం అండి. ఒకసారి చేస్తే మీ అంతటగా మీరేంటంటే కనుక మళ్ళీ చేస్తారు, మీరే ఆశ్చర్యానికి గురవుతారనమాట. అంటే మా సంపాదన పెరిగిందండి, మాకు డబ్బు వచ్చిందండి, మాకు చాలా చక్కగా ఉపయోగపడిందండి అని మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మీరేంటంటే కనుక మందార ఆకుని కొంచెం పెద్ద సైజులో ఉండేది అందుకే తెచ్చేసుకోండి. ఇది పూజ గదిలోనే చేసుకోవాలి, దీపం పెట్టి చేసుకోవచ్చు, స్నానం చేసి కూడా చేయొచ్చు. కానీ తల స్నానం చేయండి శుక్రవారం, అంటే అమ్మవారిని పూజించుకొని ఆ తర్వాత ఈ పరిహారం చేసుకోండి. లేదు మాకు ఇంట్లో చేయడం కుదరదు అనుకుంటే కనుక మనకు నార్మల్గా దగ్గరలో గుళ్ళు ఉంటాయి కదండి, మన గుడికి వెళ్తాం. శుక్రవారం కొంతవరకు సెంటిమెంట్ ఉంటుంది గుడికి వెళ్ళాలని. అలా వెళ్ళాలనుకునే వారు ఏంటంటే కనుక ఇలా మందార ఆకుని ఒక స్పూన్ అన్ని అంటే గోధుమల్ని, అలానే కాకుండా చిన్న అంగుళం మొక్క బెల్లాన్ని తీసుకోండి. చాలా చిన్నది, పెద్దది ఏం అవసరం లేదనమాట. చిన్నది తీసుకొని మీరు ఈ 3 తీసుకొని గుడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అంటే వెళ్ళేసి ప్రదక్షిణలు చేసేసి మనము దైవాన్ని దర్శించుకొని ఆ తర్వాత పనులు అయిపోయాయి ఇంకా పోతున్నాం ఇంటికి అన్నప్పుడు, ఇంకా బయలుదేరుతున్నాం ఇంటికి అన్నప్పుడు గుడి ప్రాంగణంలో కొంచెం గుడికి దూరంగా ఏంటంటే కనుక ఈ మందార ఆకుని మనం ముందుగానే క్లీన్ చేసుకోవాలి. దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసుకొని అక్కడ పెట్టుకొని దానిపైన ఒక స్పూన్ అన్ని గోధుమలు మనం తీసుకెళ్ళాం కదా, ఆ గోధుమలు కొంచెం బెల్లం పెట్టేసి నమస్కారం చేసుకొని మా అవసరం కోసం ఏం చేస్తున్నాము, ధనం మాకు కావాలి, డబ్బు రావాలి, 4 వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి, ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోయి మాకు చక్కటి యోగం అనేది కలగాలి అనేసి మీరు సంకల్పం చెప్పుకొని గుడి ప్రాంగణంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. అలా వదిలేసి రావటం వల్ల ఏంటంటే కనుక డబ్బు ఆగిపోయిందనుకోండి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతుంది. ధన ద్వారాలు తప్పనిసరిగా తెచ్చుకుంటాయి. ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. అదృష్టం అంటే అదృష్టం అన్నమాట. ఈ పరిహారం చేసుకున్న తర్వాత ఏంటంటే మీరే మీ కళ్ళతో నమ్మలేరనమాట అండి, అంత చక్కగా ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి
చెయ్యండి. ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితానైతే మీ దగ్గరకొస్తుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెరుచుకొని ధనం 4 వైపుల నుంచి ఆకర్షించటంతో పాటు శుక్రవారం చేస్తున్నాం కాబట్టి దైవానుగ్రహం కలుగుతుంది. మరి అక్కడ పెట్టాం కదండీ! ఎవరైనా ఏమన్నా అంటారండి అంటే గనక అక్కడికి చాలా వరకు కూడా పిచ్చుకలు వస్తూ ఉంటాయి, మూగ జీవాలు ఉంటాయి. అలానే కాకుండా చీమలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదండీ! బెల్లాన్ని చీమలు ఇలాంటివి తిన్నా ఆ యొక్క గోధుమలు ఏంటంటే గనక పిచ్చుకలు ఇలాంటివి ఉంటే అవి తీసేసుకుంటాయి కదా! అలాంటప్పుడు ఏంటంటే గనక మనం మూగ జీవాలకు ఆహారం పెట్టినట్టు మన యొక్క సమస్య తీరినట్టు మనకు ధనం వచ్చినట్టు అని అర్థం అనమాట. అందుకే ఈ విధంగా మీరేంటంటే ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, ఉండదని కాదు. మీరే ఏంటంటే నమ్మరనమాట ఇంతలాగా మా ఫలితం వచ్చిందని. ఇది చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా అండి మనకు వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పలేము. 48 గంటల సమయం పట్టవచ్చు, 24 గంటల సమయం కూడా పట్టవచ్చు అని మనకు ఆ పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత నమ్మకంగా ఫలితం వస్తుంది. దీనికంటూ సమయం అంటూ కూడా ఏమీ లేదండి. ఇదే సమయంలో చెయ్యండి, అదే సమయంలో చెయ్యండి అని కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే చేసుకోండి. ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అయితే మీ వెంటనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అయితే మీరు అంటే ఫలితాన్ని పొందుతారు. రాదు అని కాకుండా మీకు ఫలితం అయితే వస్తుందన్నమాట. దైవానుగ్రహం కూడా కలుగుతుంది. ఆ తల్లి యొక్క అంటే ఆశీస్సులతో మీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండటంతో పాటు 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించుకోగలుగుతారు అనమాట. డబ్బుని చూసుకోగలుగుతారు. డబ్బుని ఏంటంటే కనుక మీరు పొందే అవకాశం కూడా ఉంటుందండి. చాలామంది కూడా కష్టపడుతూ ఉంటారండి. రూపాయి కూడా ఒక్కొక్కసారి పుట్టక మనం బాధపడిపోతూ ఉంటాము. ఎందుకండి కష్టపడేది ఏంటంటే కనుక డబ్బు కోసమే కదా. డబ్బు ఉంటేనే కదా పేరు, ప్రతిష్టత, మర్యాద, గౌరవం ఇవన్నీ కూడా ఉంటాయి. పేరు లేదనుకోండి ఏది ఉండదనమాట. ఇబ్బందులే అనమాట అన్నీ. అలా ఉండకుండా అండి చేసుకోవటానికైతే ఏకైక పరిహారం ఈ మందార చెట్టు పరిహారం. అందుకే మందార చెట్టు కనబడితే మీరు ఏం చేయకూడదు. మీరు ఒకవేళ పరిహారం చేయటం కుదరదు, మాకంత వీలు లేవు, మళ్ళీ ఇంకా శుక్రవారం చేసుకుంటామంటే మందార చెట్టు మీరు ఎక్కడికైనా వెళ్తున్నా సరేనండి కనిపిస్తే నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. ఫలితం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు భగవంతుడికి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు 5 మందార పువ్వులు అమ్మవారికి సమర్పించిన మందార మొగ్గలు ఉంటాయి కదండి, అవి సమర్పించిన మీకు అదృష్టం అండి. మందార మొగ్గలు ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు కానీ కొంతమంది చేస్తూ ఉంటారండి. మందార మొగ్గలు ఏంటంటే కనుక పూలతో సహా అమ్మవారికి సమర్పిస్తే ఆ తల్లి సంతోషిస్తుందన్నమాట. మొగ్గ ఇచ్చుకోక ముందుకి ఏంటంటే కనుక దానికి పవర్ ఎక్కువగా ఉంటుంది. ఆ తల్లి ఇలా మందార మొగ్గలు సమర్పించడం వల్ల సంతోషిస్తుంది. అలా మందార మొగ్గలు సమర్పించిన తర్వాత ఆ మందార మొగ్గల్ని తీసేసుకుని మనం ఏంటంటే కనుక మనకి ఇల్లు ఉందండి, సగంలోనే కట్టి మనం ఆపేసాము. అక్కడికి తీసుకెళ్ళి ఆ మందార మొగ్గల్ని అక్కడ పడేయటం వల్ల అక్కడ పెట్టడం వల్ల తిరిగి ఆ ఇంటిని ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. భూమి జాగ ఉంది కానీ ఇల్లు కట్టలేకపోతున్నామని బాధపడతారు కదా. ఈ మందార మొగ్గల్ని తీసుకెళ్ళి అక్కడ ఒక రెండింటిని కానీ ఒక దాన్ని కానీ పెట్టుకోవడం వల్ల మెల్లిగా ఏంటంటే కనుక ఆ జాగలో మనం ఏదైతే అనుకున్నామో అది చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలా మీకు ఏదైనా సరే మీ ఇంట్లోనైనా సరే మీ ఇల్లు కట్టాలనుకున్నా సరే భూమి కొనాలనుకున్నా సరే భూమి జాగ ఇలా ఉన్నట్టయితే దాన్ని కూడా మీరు కొనుగోలు చేయాలనుకున్నా సరేనండి. ఈ విధంగా ఏంటంటే కనుక ఒక్కసారి మీరు చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అది కూడా శుక్రవారమే చేసుకోవాలి. మిగతా వారాల్లో చేస్తే ఫలితం రాదా అంటే రాదండి. మనకి ఏంటంటే శాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట. మిగతా వారంలో చేస్తే మనకు అంతగా ఫలితం అయితే రాదు. శుక్రవారం చేసుకుంటే ఎక్కువగా ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక శుక్రవారం పూట ఈ విధంగా ఆచరించండి. కానీ ఇలా చేస్తున్నాం అలా చేసుకున్నాం చెప్పకండి. ఇది సీక్రెట్ పరిహారం. మందార మొగ్గలదైతే సీక్రెట్ పరిహారం అండి. ఎవరికి చెప్పకుండా చేసేసుకునే పరిహారం కాబట్టి ఎవరికి తెలియకుండా మీరంతలా మీరు చేసేసుకుని ఫలితం అనేది పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాండి. అలానే కాకుండా మీరు కోరుకుంది మీ సొంతం చేసుకోండి. 4 వైపుల నుంచి కూడా డబ్బు మీ దగ్గరికి వచ్చేలాగా చేసేసుకోండి. చాలా బాగా అంటే ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు.